అయ్యో పాలు మళ్ళీ విరిగిపోయాయి. దీని వల్ల తిట్లు తప్పవు నాకు. ఓయ్, ఏం చేస్తున్నావు? పాలు విరిగిపోయాయమ్మా. ఆయన వచ్చేలోపు తిట్టించుకోకూడదని పాడేస్తున్నాను. ఓసి పిచ్చిదానా, విరిగిపోయిన పాలతో ఎన్ని చేసుకోవచ్చో తెలుసు. పన్నీర్ చేసుకోవచ్చు, కోవా చేసుకోవచ్చు, కలాకండ్ చేసుకోవచ్చు, రసమలై చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో స్వీట్స్ చేసుకోవచ్చు. అవునా, అన్ని రకాల స్వీట్స్ చేసుకోవచ్చా? అయితే నాకు కోవా ఎలా చేసుకోవాలో చెప్తావా? ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు రూత్ ప్రియాంక వ్లాగ్స్. మీరు కూడా ఇలాగే విరిగిన పాలని పారేస్తున్నారా? అలా పారేయకుండా దీని నుండి అనేక రకాల స్వీట్స్ మనం చేసుకోవచ్చు కదా. సో ఈ రోజు రెసిపీ పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విరిగిపోయిన పాలల్లో ఇంకొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే ఇలా పాలన్నీ కంప్లీట్గా విరిగిపోతాయి. ఇప్పుడు ఈ పాలని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా వాటర్తో నీట్గా కడుగుదాం. ఎందుకంటే నిమ్మరసం యాడ్ చేసాం కదా, ఆ పులుపంతా పోతుంది అనమాట. ఇప్పుడు వేరే బౌల్లో దీనిని తీసుకుని సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకుందాం. మనం షుగర్కి బదులు బెల్లం అయినా తీసుకోవచ్చు. ఈ షుగర్ అంతా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుందాం. షుగర్ అంతా కూడా లిక్విడ్లా ఫామ్ అయిపోయి దీనితో బాయిల్ అవుతుంది. ఈ షుగర్ లిక్విడ్ అంతా మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేలాగా ఉంచి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా గెరిటతోనే బాగా దీనిని మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారాక దీనిని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకుని తినడమే ఆలస్యం. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ పాలకోవా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడన్నా పాలు విరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. దీన్ని మనం బ్రెడ్ హల్వా, క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా దేనిలో అయినా కానీ దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుందండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.